ఈసారి జరగబోయే గ్రూప్ 2 పరీక్షకు రికార్డు స్థాయిలో 7,89,858 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గ్రూప్ 2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది టీఎస్పీఎస్సీ. ఈ నెల 11, 13 తేదీల్లో మొత్తం 2,000కు పైగా సెంటర్లలో పరీక్ష జరగనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. సెంటర్ల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖతో కలిసి ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, భద్రత, విద్యుత్, వైద్య, అగ్నిమాపక, పోలీస్ శాఖల సహకారం తీసుకుంటోంది కమిషన్. పరీక్షకు వారం ముందుగానే హాల్ టికెట్లను వెబ్సైట్లో ఉంచనుంది కమిషన్. అదే సమయంలో పరీక్షల వాయిదా కోసం అభ్యర్థులెవరూ కోర్టుకు వెళ్లకుండా ఉండేందుకు కేవియట్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న మొదటి పరీక్షకు రికార్డు స్థాయిలో 8 లక్షల మంది హాజరవుతున్నారు. దీంతో ప్రతి 24 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ ప్రైవేటు సిబ్బంది సరిపడా అందుబాటులో ఉండని పక్షంలో రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల సిబ్బందితో పాటు రిటైర్డ్ లెక్చరర్ల సేవల్ని వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఇక పరీక్ష కేంద్రాల తనిఖీల కోసం టీఎస్పీఎస్సీ సిబ్బంది స్క్వాడ్లుగా వెళ్లనున్నారు. పరీక్షల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజీ లాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. కొత్త జిల్లాల లిస్ట్ ప్రకారం ఏర్పాట్లు పూర్తయ్యే అవకాశం లేనందున పాత జిల్లాల ప్రకారమే అభ్యర్థులకు సెంటర్లు కేటాయించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు అభ్యర్థుల్ని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఆ తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా అలో చేయమని స్పష్టం చేశారు అధికారులు. పరీక్ష కేంద్రాల్లో కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మంచినీళ్లు, ఫర్నిచర్, విద్యుత్ లాంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాల వరకు రవాణా సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలకు సూచించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని సూచిస్తున్నారు. ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్, మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.